రుణమాఫీ విషయంలో కొంత ఇప్పటికే డిస్కషన్ నడుస్తున్నది. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు, చారణ కొడికి బారణ మసాలా అన్నటువంటి కామెంట్స్ కూడా ప్రతిపక్షాలు చేస్తున్నాయి. మీరేమో 3 విడతల 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామంటూ మీరు చెప్తున్నారు. ఇందులో ఏది వాస్తవం? రుణమాఫీ జరుగుతుంది అన్నది వాస్తవం. ఎందుకంటే మేము కూడా ఊర్లలో తిరుగుతున్నాం, రైతులను కలుస్తున్నాం, మాకు తెలుస్తా ఉన్నది. ₹1,00,000 లోపైంది, తర్వాత ₹1,50,000 లోపైంది. ఇప్పుడు నిన్నటి నుంచి మొదలైంది 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు మాఫీ అవుతున్నాయి. ఎక్కడైనా ఏదైనా టెక్నికల్ సమస్య, సాంకేతిక పరమైనటువంటి సమస్యల వల్ల కావచ్చు, ఇంకేదైనా ఇతరత్ర కారణాల వల్ల అర్హులైనటువంటి రైతులకు రుణాలు మాఫీ జరగకపోతే మా అందరి దృష్టికి తీసుకురమ్మని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలుకొని మంత్రులందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ పనిలోనే మేమందరం ఉన్నాం. ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇవాళ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రైతులను కలుస్తున్నారు. వాళ్ళకు రుణాలు మాఫీ కాకపోతే వాళ్ళ వివరాలు సేకరించి మళ్ళీ కానటువంటి వాళ్ళకు కూడా చేయించే పని జరుగుతా ఉన్నది. ఒక బృహత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకొని ఇలా ముందుకు నడుస్తున్నటువంటి వ్యవస్థ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యవస్థ. అందులో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు, ఇతర మంత్రివర్గం అంతా కూడా కలిసి ఇవాళ తీసుకున్నటువంటి ఒక గొప్ప సాహసోపేత నిర్ణయం, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే దిశగా, వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీని దిశగా అడుగులు వేస్తూ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క అధికారిని పురమాయించి ప్రతి ఒక్క స్థాయిలో అంచెలంచెలుగా ఎక్కడ ఏ విషయాలున్నా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏదైనా ఉన్నా కూడా దాన్ని పరిష్కరించి చేయవలసిన విధంగా పురమాయించడం జరిగింది. మొన్న బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడుతూ ఎక్కడైనా సరే ప్రభుత్వం ఇవాళ రైతుల కోసం ఇచ్చినటువంటి రుణాల మాఫీ కోసం ఇచ్చినటువంటి అమౌంట్ ను ఎక్కడ బ్యాంకులు కూడా దుర్వినియోగం చేయొద్దని స్పష్టంగా చెప్పిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి గారైతే మేము ఏ మాట ఇచ్చినామో ఆ మాట నెరవేర్చినాం. ఇది రైతు పక్షపాత ప్రభుత్వము, మేము రైతుల కోసం మేము చేసే ప్రతి పని చేస్తాము, రైతులకు మేము నిరంతరం అండగా నిలబడతాము అని చెప్పేసి ఇలా రైతు బీమా విషయంలో కావచ్చు, పంట బీమా విషయంలో కావచ్చు, ఇలా ఎరువుల విషయం కావచ్చు, గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క అంశంలో కూడా ముందుకు వెళ్లి మేము కొనసాగిస్తామని చెప్పేసి నిన్నటి మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది, వైరా మీటింగ్ లో. ఇలా అంచెలంచెలుగా ఒక పద్ధతి ప్రకారం, ఒక సిస్టమాటిక్ గా ఇలా రుణమాఫీ అనేటువంటిది చేస్తా ముందుకు పోతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇది చూసి ఓర్వలేక వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. రైతు భరోసా పేరు మీద మేము ఏదైతే చేయాలనుకున్నామో దాని అర్హులైన రైతులను ఎంపిక చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే గతంలో రైతు బంధు పేరు మీద జరిగినటువంటి ఒక దుర్మార్గమైన పని ఏంటంటే గుట్టలకు, రాళ్లకు, చెట్లకు, తుమ్మలకు, పడవబడ్డ భూములకు కూడా కోట్లాది రూపాయల అమౌంట్ ను వాళ్ళ జోబులలో పంపించిండు కేసీఆర్. ఒక అపాత్ర దానం చేసిండు, నిధుల దుర్వినియోగం చేసిండు. ఇప్పుడు అట్లా కాకుండా సాగు చేస్తున్నటువంటి రైతుకి, రైతు కూలీలకి, కౌలు రైతులకి అందరికీ మేలు జరిగే విధంగా ఒక అంచెలంచెలుగా ముందుకెళ్తున్నటువంటి విధానము. ఒక్క మాటలో స్పష్టంగా చెప్పాలంటే ఇవాళ అర్హులైనటువంటి ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ జరుగుతుంది, రైతు భరోసా వస్తుంది. ప్రతి రైతు కళ్ళల్లో సంతోషాన్ని చూసేటువంటి దిశగా ముందుకు పోతా ఉన్నది. ఈ విషయాన్ని హరీష్ రావు ఏదైతే సవాల్ విసిరిండో ఖచ్చితంగా నిన్న మా రేవంత్ అన్న చెప్పినట్టుగా వచ్చి రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుండా ఇవే కళ్ళబొల్లి ముచ్చట్లు చెప్పుకుంటూ మళ్ళా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఇంత స్పష్టంగా, ఇంత పారదర్శకంగా, ఇంత క్లియర్ గా రైతు రుణమాఫీ వ్యవస్థ ముందుకు నడుస్తా ఉంటే దాన్ని ఇంకా అబాస్ పాలు చేసే దిశగా పోతే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు బుద్ధి చెప్తారు. చిత్తశుద్ధి నిరూపించుకుంటే, నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే సవాలు విసిరినట్టుగా వచ్చి రాజీనామా చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.